Hello friends, welcome to Tech Info and Career Guidance. Well friends, చాలా మందికి ఏంటంటే గనక మనకి మార్కెట్ అనాలిసిస్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. జాబ్ చేస్తున్న వాళ్ళల్లో చాలా మందికి ఏంటంటే గనక ఈ అవగాహన అయితే గనక ఉండదు. ఏది జాబ్ మార్కెట్ ఎలా చూసుకోవాలి, ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఏంటంటే చాలామంది చెప్పరు అని మీకు తెలియదు. బట్ ఏంటంటే నౌకరీలో ఒక ఎవ్రీ క్వార్టర్కి చెప్తున్నా, ఇది ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ క్వార్టర్కి మీకు ఏంటంటే కనుక రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాడు అనమాట. మన మార్కెట్ అనాలిసిస్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఫార్వర్డ్ వెళ్తుంది, అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది, హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అని చెప్పేసి ఎవ్రీ క్వార్టర్ కూడా వీళ్ళు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చేసి కరెంట్ మార్కెట్ 2025 అనమాట. ఓకే, సో ఇది ఇప్పుడుది కరెంట్ ఇయర్కి జాబ్స్ పిక్ కంప్లీట్గా ఉంటుంది అనమాట. దీని యొక్క అప్డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇక దానికి ముందు ఏంటంటే కనుక నేను ఈ పార్ట్ ఒకటి కాపీ చేసేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇన్డెప్త్ అనాలిసిస్ చేసుకున్నాం అనుకోండి, వీళ్ళు ఏ విధంగా అసలు మార్కెట్ని అనాలిసిస్ చేస్తారు అనేసి ఒక ఇండెక్స్ ఉంటుంది అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఏ క్లయింట్స్కి అయితే పనిచేస్తున్నారో వాళ్ళ క్లయింట్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. హైరింగ్ ప్రాసెస్ కావచ్చు, లేదంటే అప్డేట్స్ ఎలా ఉన్నాయని కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారని కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటారు అనమాట. ఎన్ని హైరింగ్స్ జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి. ఓకే, ఈ హైరింగ్ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు ఏ సెక్టార్లో హైరింగ్ ఎక్కువ ఉంది, ఏ సెక్టార్లో హైరింగ్ జరగట్లేదు అనేది వీళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి కంపెనీ నుంచి కూడా వీళ్ళకి ఏంటంటే సర్టెన్ రిక్రూటర్స్ కావచ్చు, లేదంటే హైరింగ్ మేనేజర్స్ నుంచి కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేసి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక పాసిబిలిటీస్ ఏ విధంగా ఉందనేసి చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఈ క్వార్టర్కి అంటే కనుక సెకండ్ క్వార్టర్ 2025లో అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, ఈ ఫినాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ విత్ 9% అప్స్టిక్ ఇన్ హైరింగ్ ఫార్మా, రియాలిటీ అండ్ జీసీజీ షైన్. మనకి చూసాం లాస్ట్ ఇయర్ ఏంటంటే కనుక మేజర్గా వచ్చేసి ఫార్మా ఒకటి, తర్వాత రియల్ ఎస్టేట్ ఒకటి, తర్వాత జీసీజీస్ ఒకటి, అండ్ అదర్స్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్గా వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా మీకు నెగిటివ్గా వచ్చాయి. ఓకే, ఇక్కడ మీరు రిపోర్ట్ చూసుకున్నారనుకోండి, ఓవరాల్ హైరింగ్ ట్రెండ్స్ వచ్చేసి ఇయర్ టు ఇయర్ 9% పెరిగిందంట. అంటే 2024 నుంచి ఏప్రిల్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు ఈ యొక్క అనాలిసిస్, ఇది రిపోర్ట్స్ ఎక్కడ తగ్గింది, ఎక్కడ తగ్గుతుంది, ఎన్ని అంటే కనుక పొజిషన్స్ హైరింగ్ జరుగుతున్నాయి ఏంటి, పర్సంటేజ్ లెవెల్స్లో చూస్తున్నారనమాట. ఇక్కడ హైలైట్ చూసారనుకోండి, ఏ సెక్టార్లో ఆర్ ఏ ఇండస్ట్రీస్లో మీకు పర్సంటేజ్ లెవెల్స్ బేస్ చేసుకునేసి హైరింగ్ జరుగుతుంది అని చెప్పేసి మనకైతే కనుక అప్డేట్ వస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఫార్మా చూసారనుకోండి, +14% అయితే కనుక ఎక్కువ ఉందన్నమాట. ఐ మీన్ హైరింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ జరుగుతుంది ఫార్మాలో. దాని తర్వాత వచ్చేసి రియల్ ఎస్టేట్, దాని తర్వాత వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్ అనమాట. ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చేసి మీకు 9% పెరిగింది హైల్. సాఫ్ట్వేర్ సర్వీసెస్ వచ్చేసి మనకి లాస్ట్ క్వార్టర్లో వచ్చేసి -3% అయింది, అంటే డిప్ అయింది. ఈ ఇయర్ ఈ క్వార్టర్కి వచ్చేసి మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే చూపిస్తుంది, అంటే హైరింగ్ అయితే జరుగుతుంది మార్కెట్లో. అండ్ రీటైల్ వచ్చేసి 1% అయింది. బట్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అయితే కనుక -2%కి వెళ్ళిపోయింది ఏకంగా. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఇండివిజువల్గా చూసుకున్నారనుకోండి, ఫ్రెషర్ హైరింగ్స్ అయితే కనుక చాలా వరకు తగ్గిపోయాయి. అండ్ మిడ్ లెవెల్ వచ్చేసి కొంచెం గ్రోత్ అయితే ఉంది. బట్ ఫ్రెషర్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే కనుక వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోమనండి, అండ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కావచ్చు ఏమన్నా సరే వాటి మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేసేసి ముందుకు తీసుకెళ్తే కనుక వాళ్ళకు కూడా జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే స్కిల్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే ఆపర్చునిటీ అనేది ఇది దొరుకుతుంది అనేసి చెప్తున్నారనమాట. సో మీరు నేను ప్రాజెక్ట్ చేశాను కదా, నేను డిగ్రీ అయిపోయింది కదా, నేను ఏదో ఒకటి చేసుకుంటున్నాను కదా, నాకు జాబ్ ఎందుకు రావట్లేదంటే మేబీ మీ దగ్గర స్కిల్ లేదని మిస్ ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి.
ఒకవేళ కోర్స్ నేర్చుకున్నా కూడా ఇన్డెప్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు, లేదంటే మీకు ఐడియా ఉంటే కనుక సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇక్కడ ఎక్కడైనా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు సెల్ఫ్ లెర్నింగ్ అనేది తెలుస్తుందో ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ అనేది కూడా ఈజీ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు హైరింగ్ ట్రెండ్స్ చూద్దాము ఇండస్ట్రీ వైజ్గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే కనుక లాస్ట్ టైం కూడా మనకి పాజిటివ్లోనే ఉంది, ఈసారి కూడా మనకి పాజిటివ్లోనే ఉంది. ఫార్మా అండ్ క్లినికల్ రీసెర్చెస్ వచ్చేసి +14%. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద పడితే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, అందరికీ వర్కౌట్ అవ్వాలని లేదు. ఓకే, సో మనకి అదే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాకుండా మిగతావి కూడా ఉన్నాయి, మిగతా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, అందులో జాబ్స్ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. బట్ ఏంటంటే శాలరీ ఎక్కువ వస్తుంది, నేను ఏదో ఒక చాట్లో ఇన్వాల్వ్ అయితే కనుక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మూవ్మెంట్ వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు. బట్ మీరు రీసెంట్గా చూసారు అనుకుంటే ఇన్ఫోసిస్ ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మీ దగ్గర స్కిల్ ఉండి మీరు పర్ఫార్మెన్స్ చేయలేకపోతే వాళ్ళు కూడా ఏంటంటే కనుక లే ఆఫ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఫ్రెషర్స్ ఎప్పుడు లే ఆఫ్ అయ్యేవి కావు, బట్ ఏంటంటే ఛాన్సెస్ వచ్చేవి. బట్ ఇప్పుడు అలా కాదు, చాలా చేంజెస్ వచ్చాయి ఆఫ్టర్ 2020 తర్వాత. సో మీరు కూడా ఆ స్టాండర్డ్స్ని చూసుకునేసి మెయింటైన్ చేసుకునే విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, అండ్ అట్ ది సేమ్ టైం జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. జీసీసీ గ్లోబల్ అది వచ్చేసి అదర్ కంట్రీస్ యాక్చువల్గా ఇది +10% ఉంది. ఎడ్యుకేషన్ హైరింగ్ కూడా బాగానే జరుగుతుంది. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎఫ్ఎంజీసీ వచ్చేసి 9 and 7%లో ఉన్నాయి. ఇన్సూరెన్స్ సెక్టర్ వచ్చేసి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ బూమ్ అనేది పెరుగుతుంది. లాస్ట్ టైం మనకి ఇట్ ఈజ్ ఇన్ నెగిటివ్ ఇంపాక్ట్, బట్ ఈసారి మాత్రము +7%కి ముందుకు వచ్చిందనమాట. అండ్ బీపీఓ వచ్చేసి లాస్ట్ క్వార్టర్లో మనకి -4% ఉన్నది, ఇప్పుడు +6% అయింది, అంటే పాజిటివ్ రిజల్ట్. సో ఈ క్వార్టర్లో అయితే కనుక మీకు మ్యాక్స్ హైరింగ్ ప్రాసెస్ జరుగుతుంది, అండ్ క్వార్టర్ రిజల్ట్స్ అలానే ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ హైరింగ్ చేంజెస్ కూడా అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ వచ్చేసి మీకు 5% ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చేసి లాస్ట్ క్వార్టర్ వచ్చేసి -3% డిప్ అయింది, ఈసారి పాజిటివ్లో +3% ముందుకు వచ్చింది. హెల్త్ కేర్ కూడా లాస్ట్ టైము ఆల్మోస్ట్ 2% డిప్ అయింది. టెలికామ్ ఇండస్ట్రీ డిప్ అయింది 2%, ఆటో ఇండస్ట్రీ -2%, రీటైల్ -2%, అండ్ బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేసి -4% డిప్ అయినవి. ఇప్పుడు హెల్త్ కేర్ చూసుకుంటే +3% మనకి ఇంక్రీజ్ అయ్యింది, పాజిటివ్లోకి వచ్చింది అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం మీరు టెలికామ్ చూసుకున్నారు అనుకోండి, ఈవెన్ టెలికామ్ కూడా మనకి ఏంటంటే పాజిటివ్లోనే ఉంది. అండ్ ఆటో పార్ట్స్ కావచ్చు, ఆటో రిలేటెడ్ కావచ్చు, రీటైల్ కూడా మనకి ఏంటంటే పాజిటివ్ సైన్స్ చూపిస్తుంది కంప్లీట్గా. సో ఇది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, ఈ ఓవరాల్గా రీటైల్ గ్రోత్ వచ్చేసి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కావచ్చు, బ్యూటీ అండ్ కావచ్చు, వెల్నెస్ ఫిట్నెస్ కావచ్చు, అది +29% అయితే కనుక, అండ్ 13% సర్చ్ ఇన్ హైరింగ్ అనమాట. సో 13% అయితే హైరింగ్ జరుగుతుంది. ఓవరాల్ విట్నెస్ వచ్చేసి 29% ఉందన్నమాట. వాళ్ళు ఓవరాల్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ వచ్చేసి సేమ్ అది అట్లనే ఉంది, అది దాంట్లో చేంజెస్ ఏం లేదు. యూనికార్న్స్ ఇన్ సెక్టర్స్ బ్యాక్ ద ట్రెండ్స్ విత్ +30 సర్చ్ ఇన్ హైరింగ్. మీరు ఓవరాల్గా వచ్చేసి ఐటీ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ చూసుకుంటే ఫుల్ స్టాక్ డేటా సైంటిస్ట్కి అయితే కనుక 30% పాజిటివ్ హైరింగ్ జరుగుతున్నాయి. బిగ్ డేటా టెస్టింగ్ ఇంజనీర్స్ అయితే కనుక +26% హైరింగ్ అయితే కనుక జరుగుతుందన్నమాట. సో మీరు ఎవరైతే కనుక టెస్టింగ్లో ఉంటే కనుక మీకు ఛాన్సెస్ ఉంటాయి బిగ్ డేటా టెస్టింగ్కి చేంజ్ ఇంజనీర్స్గా కన్వర్ట్ అవ్వడానికి. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ టూల్స్. వాటి ప్రజెంట్ టెస్టింగ్లో వచ్చేసి ప్లే రైట్ అయితే కనుక బాగా ప్లే చేస్తుంది రోల్ అనేది. సో మీరు కనుక టెస్టింగ్ మీద ఉంటే కనుక ట్రై టు అప్గ్రేడ్ యువర్ స్కిల్ అన్ దాట్. హైరింగ్ బై ఎక్స్పీరియన్స్ లెవెల్స్ చూసుకున్నాను అనుకోండి, గ్రోత్ ఇన్ ఫ్రెషర్ హైరింగ్ డ్రివెన్ బై నాన్ ఐటీ సెక్టర్స్ లైక్ ఇన్సూరెన్స్, ఫార్మా అండ్ రియల్. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా నేను చెప్తున్నది, ఐటీలో వచ్చేసి ఒక జాబ్కి 10,000 మంది కాంపిటీటర్స్ ఉంటే
నాన్ ఐటీలో వచ్చేసి చాలామందికి ఏంటంటే కనుక కాంపిటీటర్స్ ఉన్నారు, బట్ ఏంటంటే అట్ ది సేమ్ టైం హైరింగ్ ప్రాసెస్ అనేది కూడా అలానే జరుగుతుంది. 17% growth in hiring for 16+ years experience band driven sector like FMGC and IT. సెక్టర్స్ ఆర్కిటెక్చర్ లెవెల్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకోవడానికి ఆ హైరింగ్ చేయడానికి మాత్రం మొగ్గు చూపిస్తున్నారు ప్రజెంట్కి. మీరు ఇక్కడ చూసారనుకోండి ఏ ఎక్స్పీరియన్స్ లెవెల్స్కి మీకు ఎంత పర్సెంట్ ఆఫ్ హైరింగ్ అయితే జరుగుతుంది అనేసి వాళ్ళు ఇక ట్రేడ్ ఇది ఇచ్చారనమాట, చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ చార్ట్లో కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఏంటంటే ఓవరాల్గా మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి, జియోగ్రఫికల్ పరంగా చూసుకుంటే మీరు ఎక్కడెక్కడ ఎక్కువ ఎమర్జెన్స్ హైరింగ్ జరుగుతున్నాయి, ఏ లెవెల్ ఆఫ్ హైరింగ్ జరుగుతుంది అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. హైదరాబాద్ అండ్ ఢిల్లీ ఎన్సీఆర్ ఎమర్జెన్స్ యూనికార్న్ హైరింగ్ హబ్స్ ఇన్ April 25, 2025. పోస్టింగ్స్ +70% and 38% సర్చ్ ఇన్ యూనికార్న్ రిక్రూట్మెంట్. ఇది గ్రీన్లో ఉన్నవన్నీ కూడా మీకు హైరింగ్ ప్రాసెస్ జరుగుతున్నవన్నీ, ఏ సెక్టార్స్ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎక్కువగా ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నారనమాట. హైరింగ్ మూమెంట్ ఇన్ కోల్కతా అండ్ కోయంబత్తూర్ వాస్ ప్రిమినర్లీ డ్రివెన్ బై ఐటీ సెక్టర్స్. కోల్కతా అండ్ కోయంబత్తూర్లో వచ్చేసి మేజర్గా ఐటీ సెక్టర్స్ మీద నడుస్తున్నాయి అనమాట. రికార్డెడ్ +16% అండ్ +14% గ్రోత్ రెస్పెక్టివ్లీ. సో లాస్ట్ క్వార్టర్లో ఇవి చేంజెస్ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి, బట్ ఈసారి మాత్రము ఓవరాల్గా మనకైతే కనుక పాజిటివ్గా చూపిస్తుంది, పాజిటివ్ సైన్లో చూపిస్తుంది అనమాట. ఓవరాల్ మీరు అబౌట్ నౌకరీలు చూస్తుంటే ప్రతిరోజు కూడా మీకు 30 lakhs జాబ్స్, అప్లికెంట్స్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి నడుస్తున్నాయి. క్లయింట్స్ వచ్చేసి 1 lakh క్లయింట్స్ ఉన్నారు. యాక్టివ్ క్యాండిడేట్స్ వచ్చేసి యాక్టివ్ యాప్ ఇన్స్టాలర్స్ వచ్చేసి 1 crore మెంబర్స్ ఉన్నారు. న్యూ జాబ్ మ్యాండేటరీ ఇయర్లీ వచ్చేసి 70 lakhs పీపుల్ ఉన్నారన్నమాట. ఇట్ డిపెండ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఇండస్ట్రీ వైజ్గా ఓకే అంటే మన రోల్స్ వైజ్గా మీరు చూసుకుంటే కనుక ఏ ఏ రోల్స్లో మనకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా హైరింగ్ జరుగుతుందా లేదా తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసి అకౌంటింగ్ ఫైనాన్స్ మీద అయితే కనుక పాజిటివ్ 25% ఉంది. అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఈవెంట్స్ ఇవన్నీ యాక్చువల్గా 12% ఉంది. అగ్రికల్చర్ అండ్ డైరీ ఫార్మ్స్ వచ్చేసి 9% ఉంది. ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైన్స్ వాళ్ళకైతే కనుక 9% హైరింగ్ జరుగుతుంది. ఆటో అన్సిలరీ వీళ్ళకి వచ్చేసి 1% ఉంది ప్రజెంట్. బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్స్ వచ్చేసి మీకు -2%. బీపీఓ ఐటీఎస్ వచ్చేసి మనకి 6% ఉంది. కెమికల్, పెట్రోలియం, ప్లాస్టిక్, రబ్బర్స్ సో ఇది వచ్చేసి 10%. కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్, సిమెంట్, మెటల్స్ ఇదంతా వచ్చేసి మీకు 16% ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్ వచ్చేసి 29% ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం కొరియర్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు. మీరు ఇక్కడ ఫెర్టిలైజర్స్ తీసుకుంటే కనుక కంపేర్ టు అదర్స్ వచ్చేసి పాజిటివ్గా ఉంటే కనుక ఫెర్టిలైజర్స్ వచ్చేసి మీకు నెగిటివ్గా ఉందన్నమాట. సో ఎఫ్ఎంజీసీ కావచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ కావచ్చు, హాస్టల్స్, రెస్టారెంట్, ఎయిర్లైన్స్, ఇండస్ట్రీస్ వీటన్నిటిలో కూడా హైరింగ్ జరుగుతుంది. ఎన్జిఓ, సోషల్ సర్వీసెస్ మీద మాత్రము హైరింగ్ అయితే కనుక -12% పడిపోయింది ఒకసారిగా. సో ఈ విధంగా మనకేంటంటే కనుక ఇండస్ట్రీస్ దాని యొక్క బేస్ తీసుకొనేసి మీకు హైరింగ్ పాజిటివ్ నడుస్తుందా నెగిటివ్ నడుస్తుందా అని చెప్పి ఇదంతా మనకి ఏంటంటే డేటా డ్రివన్ డెసిషన్ మార్కెటింగ్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు స్టేట్ వైజ్గా చూసుకుంటే ఏ స్టేట్లో మీకు హైరింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే, స్టేట్ వైజ్గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నెల్లూరు వచ్చేసి -13% హైరింగ్ డ్రాప్ అయిపోయింది. విజయవాడలో అయితే కనుక +3% పాజిటివ్ వచ్చింది. అండ్ విశాఖపట్నం వచ్చేసి +14% అయితే కనుక హైరింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అస్సాంలో వచ్చేసి 2% హైరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. బీహార్ వచ్చేసి +12% హైరింగ్ ప్రాసెస్ అయితే కనుక పాజిటివ్ ఉందన్నమాట. ఛత్తీస్గఢ్ వచ్చేసి +5% పాజిటివ్గా ఉంది.
అండ్ దెహ్రాడూన్ అండ్ నగర్ హవేలీ వచ్చేసి మీకు 17% ఉందన్నమాట. ఢిల్లీ ఎన్సీఆర్లో వచ్చేసి మీకు రాజ్కోట్, జామ్నగర్ అండ్ గాంధీనగర్ ఈ ఏరియాలలో వచ్చేసి గుజరాత్లో వచ్చేసి అహ్మదాబాద్లో అయితే 5% హైరింగ్ జరుగుతుంది. వడోదరా వచ్చేసి 5% పాజిటివ్లో ఉంది. భార్చు వచ్చేసి 5%లో ఉంది. గాంధీనగర్, జమ్నగర్, రాజ్కోట్ ఇవన్నీ వచ్చేసి నెగిటివ్లో ఉన్నాయన్నమాట. జార్ఖండ్ అయితే కంప్లీట్ నెగిటివ్ ఉంది. కర్ణాటక పాజిటివ్ ఉంది. అండ్ కేరళలో చూసుకుంటే క్యాలికట్లో మాత్రమే మీకు హైరింగ్ ప్రాసెస్ డౌన్ అయిపోయింది. రెస్ట్ ఆఫ్ ది అదర్ ప్లేసెస్లో వచ్చేసి మీకు హైరింగ్ ప్రాసెస్ అయితే కనుక పాజిటివ్లోనే ఉంది. మధ్యప్రదేశ్లో మనకి కూడా పాజిటివ్గానే ఉంది. మహారాష్ట్రలో పాజిటివ్ సైన్ చూపిస్తుంది. ఒడిశా, భువనేశ్వర్ కూడా పాజిటివ్గానే ఉంది. పాండిచ్చేరి వచ్చేసి -6% డిప్ అయిపోయింది. అండ్ పంజాబ్, అమృత్సర్ ఒకటి, లుధియానా ఒకటి ఈ రెండింటిలో కూడా -10% ముందుకు వెళ్ళిపోయింది. ఓకే. అండ్ రాజస్థాన్ కావచ్చు, రాజస్థాన్లో వచ్చేసి కోటా అనే ప్లేస్కి మాత్రమే డిప్ అయిపోయింది. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. తమిళనాడు కావచ్చు, తెలంగాణ, హైదరాబాద్లో వచ్చేసి మీకు 18% హైరింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి స్టేట్లో కూడా మీకు అది పాజిటివ్ సైన్స్ అండ్ హైరింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉన్నాయి అయితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీకు అప్డేట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేసుకోగలిగితే ఏ ఇండస్ట్రీలో వాళ్ళు జంప్ అవ్వాలనేది ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట, క్లారిటీ అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు చూసుకునేసి ఫార్వర్డ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.